వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసమందు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి. ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు. 14వ తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. దీని తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది 14వ తారీఖునే ప్రారంభం అవుతుంది. అలాగే 14వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా 14. అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి జూలై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే జన్మ గురుని యొక్క స్థితి, 14వ తారీఖుకి ముందు జన్మ రవి యొక్క స్థితి, అలాగే 2వ స్థానమందు బుధుడు, లాభస్థానమందు శుక్రుడు, తృతీయ స్థానమందు కుజుడు. ఇలా యోగించేటువంటి గ్రహాల్లో గనక చూసుకున్నప్పుడు కేవలం బుధ శుక్రులపై ఎక్కువగా ఆధారపడి కుజుడిపై ఎక్కువగా ఆధారపడ్డటువంటి స్థితిగతులు ఈ జూన్ నెలలో ఎక్కువ కనబడతాయి. అందువల్ల మీరు గమనించండి, జూన్ నెల 7వ తారీఖు దాటిన తర్వాత కుజబలం వచ్చాక ఈ రాశి వారికి కొన్ని విషయాలు చాలా పాజిటివ్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కుజుడే ప్రధానమైనటువంటి గ్రహం, యోగించేటువంటి స్థితి. ఇప్పుడు ఈ జూలై మాసంలో ఏమవుతుంది, 14వ తారీఖు దాటాక కుజుడు 4వ స్థానానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అర్ధాష్టమ కుజుడిగా ఆయన తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు. అంటే అక్కడ కుజ బలం తగ్గిపోయింది. జన్మగురుని వల్ల గురుని యొక్క బలం లేదు. శని వక్రగతిలో ఉన్నా లేకపోయినా శనేశ్వరుడు ఏం అనుకూలం కాదు. రాహు భాగ్యరాహువుగా ప్రతికూలంగా ఉన్నారు. అలాగే రవి జన్మరాశిలో ఉన్నా లేకపోతే 2వ స్థానంలో ఉన్నా ప్రతికూలించే గ్రహమే. అంటే ఇక్కడ రాహుకేతువులతో కలుపుకొని ఆల్మోస్ట్ గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్న తరుణంలో శుక్రుడు కూడా 12వ స్థానంలోకి వెళ్ళిపోతారు 14వ తారీఖు నుండి. అంటే ఒక్క బుధుడు, ఆ బుధుడు కూడా వక్రించి ఉన్నారు. అంటే ఇక్కడ నేను ఎందుకు అన్ని గ్రహాల గురించి చెప్పవలసి వస్తోందంటే జూలై మాసంలో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి రాశుల్లో మిథున రాశి కూడా ఒకటి. అదేంటంటే 9 ప్రతికూలంగా ఉండడం అంటే ఇప్పుడు నేను చెప్పాను, గురుడు జన్మరాశి గురుడు, అలాగే శనేశ్వరుడు వక్రగతి వల్ల ప్రతికూలము, రాహుకేతువులు ప్రతికూలము, అర్ధాష్టమ కుజుడు ప్రతికూలము, రవి ప్రతికూలము, బుధుడు వక్రించడం వల్ల ప్రతికూలము, శుక్రుడు వ్యయస్థాన స్థిత గ్రహంగా ప్రతికూలము. ఇంకా మిగిలింది ఎవరు? చంద్రుడు. ఈ చంద్రుడు ఒక్కరు కూడా వారానికి 2.5 రోజులో లేకపోతే 3 రోజులో 4 రోజులో యోగిస్తూ ఉంటారు. అంటే ఈ నెలలో మిథున రాశి వారు కొంత జాగ్రత్తగా మనుగడని సాగించాలి. ఇందులో భయపడవలసినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. అంటే ఇది గోచారమే కాబట్టి జాతక పరంగా ఉండేటువంటి దశాంతర దశలు గనక బాగుంటే ఈ గోచార పరిస్థితులు ఏమీ ఇబ్బంది పెట్టవు. కాకపోతే మనం గోచారాన్ని ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం నిత్యం జరిగేటువంటి విషయాలు లేదా ఈ నెలలో ఉండేటువంటి గోచార పరిస్థితులు గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయనేటువంటి మాట మనం తెలుసుకున్న నాడు మన నడవడికలో కానీ మన ఆలోచనలో కానీ కొంత వ్యత్యాసం వస్తుంది. అందుకనే పాజిటివ్స్ తెలుసున్నా తెలియకపోయినా నెగిటివ్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అర్ధాష్టమ కుజుడు ఏ ఫలితాన్ని ఇస్తాడయ్యా అంటే భాగ్య నిర్భయం క్రోరం బంధువైరం ధనక్షయం అన్నారు. ఇక్కడ వ్యయస్థానస్థిత శుక్రుడు కానీ 4వ స్థానమందు కుజుడు కానీ ఎక్కువ ఖర్చు పెట్టించేటువంటి విధంగా. అయితే ఇక్కడ కొంత వెసులుబాటు ఏంటి అంటే అది శుభమూలకో వ్యయశ్చైవ, శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మన ఇల్లు కొనుక్కోవడానికి, కారు కొనుక్కోవడానికి, శుభ కార్యక్రమాలకి లేదా ఏదైనా ఆభరణాలు కొనుక్కోవడానికి, వస్త్రాలు కొనుక్కోవడానికి వాటికి డబ్బు ఖర్చు అవ్వచ్చు. అయితే కొంత ఖర్చు ఎక్కువగా ఉన్నది. మరి ఇటువంటి సందర్భంలో రాజగోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. ఇక్కడ జన్మ రవి కానీ జన్మ గురుడు కానీ ఈ శుభార్గళం కానీ శారీరకమైనటువంటి శ్రమని అధికంగా కలిగిస్తారు. అంటే ఈ నెలలో ఈ పరిస్థితులు ఉంటాయని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఈ నెలలో మనం ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది, ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది, ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది, ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, ఉద్యోగాన్ని కావాలని వదిలిపెట్టకూడదు,
ఉద్యోగంలో మార్పు చేయవలసి వస్తే ఖచ్చితంగా మనకి ఇంకొక ఉద్యోగం ఉంటేనే మార్పు చేయాలి. కుటుంబ పరిస్థితుల్లో మనం మాట మాట్లాడితే తగువులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, చివరికి పిల్లల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ నెలలో గుర్తుపెట్టుకుంటే మిథున రాశి వారి యొక్క పరిస్థితి బెటర్గా ఉంటుంది. తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే దైవ బలాన్ని కూడా సముపార్జించుకోవడానికి ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం, అబ్బే మనకి అంత చదవడానికి టైం లేదండి అనుకున్న నాడు ఏదైనా స్తోత్ర పారాయణ, చక్కగా చిన్నదైనా సరే మంచిది, శివునికి సంబంధించినటువంటిది, లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కనుక పారాయణ చేయగలిగితే ఈ నెలలో మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.